అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే విశ్వాసం అనేది ఎలా వస్తుంది అనేది మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. విశ్వాసం ఎలా వస్తుంది? ఆ విశ్వాసం అనేది మనకి రాకుండా ఉంటే మనము ఆత్మీయంగా ఏం చేయలేమండి, ఎదగలేము, బలపరచబడలేము. అంటే విశ్వాసం అనేది మనకి ఏం చేయాలి? ఖచ్చితంగా అది ఏ విధంగా మనకు వస్తుందో ప్రతి దినము మనం ఏం చేయాలంటే దాన్ని నేర్చుకోవాలి. విశ్వాసం అనేది మనకు లేకుండా ఉంటే మనకి ఎబ్రీ పత్రికలో చాలా చక్కగా ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది. ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి దినము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. మనం ఎంత బలపరుస్తుందండి ఈ విశ్వాసం అని అడిగితే, ఎంత ఎదుగుతున్నాం మన విశ్వాసం అంటే చాలామంది నవ్వుతారు. భలే బలపరిచిందిలే మమ్మల్ని అంటూ ఉంటారు. లేదండి, చాలామందిని భక్తుల యొక్క జీవితాలలోకి వెళ్ళి మనము పరిశీలన చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం వాళ్ళని ఏం చేసిందంటే బలపరిచింది. వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం వాళ్ళని కాపాడింది. వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం పరిశుద్ధులుగా నిలువబెట్టింది. వాళ్ళకున్నటువంటి విశ్వాసం వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చుకోగలిగారు. అయితే ఈరోజు మనము కూడా మనకున్నటువంటి విశ్వాసం ద్వారాగా మనం ఏం చేయగలగాలండి? ఏం చేయగలగాలి? ఖచ్చితంగా మనకున్నటువంటి విశ్వాసం అనేది మనల్ని బలపరుస్తుంది అనేది మనం నమ్మాలి. అయితే మనకున్నటువంటి విశ్వాసం మనల్ని బలపరుస్తుందని నమ్మేటప్పుడు ఆ విశ్వాసం మనకి ఎలా వస్తుందో మనం కొన్ని విషయాలు మనం ఏం చేద్దాం, నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు విశ్వాసం ఎలా వస్తుందనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చినటువంటి మాటల వలన కలుగును అంటున్నాడు. ఉదాహరణకి ఇక్కడ మనం చూసినప్పుడు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైఖరి ఏ విధంగా ఉందంటే విపరీతమైనటువంటి విగ్రహారాధన. మనుషులు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా శ్రమ పెట్టేవాళ్ళు రోమీలు. ఈ రోమీలకి క్రైస్తవులకి మధ్య మనం చూసినప్పుడు ఈ రోమన్స్కి క్రైస్తవులకి ఏమవుదు, ఉరువు కుదిరేది కాదండి. దేవుణ్ణి ఆరాధిస్తామంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. అంటే చివరగా ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. అలాంటి రోమా సామ్రాజ్యం అనే ఆ పట్టణంలోనికి అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళి వాళ్ళకు ఒకటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరి గురించి వినాలట? క్రీస్తు గురించి వినుట వలన కలుగును అని చెప్తూ ఉన్నాడండి. ఈరోజు మనకెలా కలిగింది విశ్వాసం? మనకెలా విశ్వాసం వస్తుందంటే మనకెలా వస్తుంది ఆ విశ్వాసం? మనకు కూడా వినుట ద్వారాగానే వచ్చింది. కానీ ఇనుట ద్వారాగా వచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయగలగాలి? ప్రతి దినము దాన్ని బలపరుచుకోగలగాలి. చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే ఎప్పుడు వింటూ ఉంటారు కానీ ఈ చెవులో వినేసి ఈ చెవులో విడిచిపెడుతూ ఉంటారండి. వినడం మాత్రం వింటారు కానివ్వండి, వినేటప్పుడు చాలా బాగుంటారు కానివ్వండి, ఏం చేస్తారు మరి? చాలా వేగంగా దాన్ని విడిచిపెడుతూ ఉంటారు. దాన్ని పాటించక పోవడం లేదు, పాటించడం లేదని కూడా మనకు చాలామంది తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు, మీకు అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరండి? పౌలు గారు. ఈ పౌలు గారు ఎవరు ఆయన అంటే దాదాపు బెన్యమీను గోత్రంలో ఉన్నటువంటి వాడు. అయితే పరిశీలన చేసినప్పుడు విపరీతంగా క్రైస్తవులను ఏం చేసేవాడు? హింసించేవాడు. అలాంటి హింసిస్తున్నటువంటి పౌలు గారికి ఎలా వచ్చింది ఈ యొక్క విశ్వాసం అనేది? ఆయన కూడా ఏం చేశాడు? విన్నాడు. ఏం విన్నాడు పౌలు గారు?
పౌలు గారి జీవితంలోకి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు ఏమి విని ఉంటాడండి? ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా క్రీస్తు గురించి విన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంత గొప్ప పరిచర్య చేయుటకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పౌలు గారు క్రీస్తు గురించి ఏం చేశాడు? విన్నాడు. ఇక్కడ మనకి ఈ పౌలు గారి యొక్క మారు మనస్సు గురించి, ఆయన ఉన్నటువంటి వాక్యాన్ని ఎలా మారు మనస్సు పొందాడు అనేది మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం కావచ్చు, అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం కావచ్చు, అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం కావచ్చు, ఈ 3 అధ్యాయాలు మనం దగ్గర పెట్టి చూసినప్పుడు ఒకే విధంగా ఉంటుంది. 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయము. ఈ 29, 22, 26 అధ్యాయాల్లో అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు ఏ విధంగా విన్నాడు, ఆయనకి ఏ విధంగా మారు మనస్సు కలిగింది, ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. ఈరోజు మనం కూడా చూడండి, చాలా వాక్యాలు వినుంటాం కానివ్వండి, విశ్వాసం అనేది మనకు వస్తూ ఉంది కానివ్వండి, ఆ విశ్వాసాన్ని మనం ఏం చేస్తూ ఉంటామండి? చాలా ఈజీగా విడిచిపెడుతూ ఉంటాం కదా. విడిచిపెట్టమా? చాలా ఈజీగా ఏం చేస్తాం? విశ్వాసం అనేది ఒక్కసారి మనకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయకూడదంటే, ఎటు పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి మనం ఏం చేయకూడదు? ఇష్టపడకూడదు. ఆ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి కానివ్వండి, బలహీనపరచుకోకూడదు. ఏం చేయకూడదు? బలపరుచుకోవాలి. ప్రతిదినము మనం ఏం చేయగలగాలి? బలపరుచుకోగలగాలి. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే సంతోషమా, లేకుంటే ఇంకా చిన్నగా ఉంటే సంతోషమా? ఏమండి? ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, మీకు చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, బాబు పాప ఉన్నాడు అనుకోండి, ఆ బాబు పాప పుట్టినప్పటి నుంచి పుట్టినటువంటి పాప అలాగే ఉంటే, చాలా ముద్దుగా ఉన్నాడు, ఈ విధంగా ఉంటే మాకు సంతోషం అనుకుంటారా? మీరు అనుకుంటారా? ఏం చేస్తారు మరి? ఆ బిడ్డ ప్రతి దినము ఎదుగుదల చూసి తల్లిదండ్రులు కావచ్చు, అటు అమ్మాయి వైపు కావచ్చు, అబ్బాయి వైపు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే అవ్వ తాత చేసామంటారు కదా, వీళ్ళందరూ ఏమవుతూ ఉంటారంటే, మరి ఇక మరి ఫ్రెండ్స్ కూడా అండి, బంధువులు కూడా, అంటే నేను బంధువుల గురించి చెప్పలేదు అనుకోండి, అక్కడ కొంతమంది నవ్వుతూ ఉన్నారు మా గురించి చెప్పలేదని. ఈ బంధువులు కూడా ఏమవుతూ ఉంటుందంటే, ఆ బిడ్డ ఎదిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, చాలా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఎవరికి? తల్లిదండ్రులకు కావచ్చు, అటు అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఉన్నటువంటి వారికి కావచ్చు. ఏం కలుగుతూ ఉంటుందంటే, ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు. మరి ఈనాడు మనం చూసినప్పుడు, మనం వాక్యం విన్నాం, విశ్వాసం ఉంచాం, మరి మనం బాప్తిసం పొందిన తర్వాత మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషపడడా అంటే? పడతాడా? ఖచ్చితంగా సంతోషపడతాడు. మరి మనం బలహీనమవుతూ ఉన్నప్పుడు, బలహీన పడిపోతూ ఉన్నాం, విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉన్నాం, అలాగే ఉండిపోతూ ఉన్నాం, అసలు కొంచెం కూడా మనలో మార్పు లేదనుకోండి, దేవుడు బాధపడడా అంటే? చాలా బాధపడతాడు. అంతే కదండి. అయితే ఇక్కడ పౌలు గారి విషయంలో మనం చూసినప్పుడు, ఆయన ప్రారంభం ఎలా ఉన్నాడు, ఆయన ముగింపు ఎలా ఉన్నదంటే చాలా గొప్పగా ఎదిగాడు కదండి. ప్రారంభంలో దాదాపు క్రైస్తవులందరిని కూడా హింసిస్తూ ఈడ్చికెళ్ళి ఈ విధంగా కూడుకొని ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళందరిని కూడా చంపేసే దాంట్లో సమ్మతించారు. ఎవరు? పౌలు గారు. అలాంటి పౌలు గారు గొప్ప మారు మనస్సు ఆయనకి కలిగిందంటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన క్రీస్తు గురించి విన్నాడు. చూడండి ఒక్కసారి మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన యొక్క విశ్వాస జీవితం అనేది ఏ విధంగా ముందుకు ప్రారంభమైందో మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయము మనం చూసినప్పుడు దాదాపు ఇక పౌలు గారు ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటాడు. ఏమంటున్నాడు? 9వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సౌలుగా ఉంటూ ఉంటాడండి. ఆయన ఉన్నప్పుడు సౌలు, అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను.
బాగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? నాకు ఒక అధికారాన్ని మీరు ఇవ్వాలి. ఏంటి అధికారం? ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరిని కూడా నేను హింసించేదానికి, చంపేదానికి, దేవుణ్ణి ఆరాధించకుండా ఆటంకపరిచేదానికి నాకేం చేయండి? పత్రికలు ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి. ఈరోజు కూడా చూడండి, చాలామంది సువార్తను ప్రకటిస్తుంటే అడ్డుకుంటూ ఉంటారు. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ రైట్స్? అంటే మేబీ రాజ్యాంగంలో కూడా ఆ విధంగా లేదు కానివ్వండి, అయితే అడ్డుకుంటూ ఉంటారు. ఏమని అడ్డుకుంటారు? ఇక్కడ సువార్తను ప్రకటించొద్దు, సువార్త ఇక్కడ చెప్పొద్దని అంటూ ఉంటారు కదా. ఆ రోజు కూడా అదేనమాట. ఆ రోజు పెద్దవారి అధికారుల దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేస్తాడంటే కోరుకున్నాడు. ఏమని? సువార్తని ఆపటానికి నాకేం చేయండి? పత్రికలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు? విశ్వాసములో ఎదుగుతున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి సంఘాన్ని హింసించడానికి ఆ అధికారుల దగ్గర పత్రికలు తీసుకొని హింసించడానికి దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఏమైంది? అప్పుడు అతడు 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఏమన్నాడు? దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దమస్కు మార్గంలో క్రీస్తు నందున్నటువంటి వారందరిని కూడా హింసించడానికి పర్మిషన్ తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, అక్కడ ప్రభువు ఏం చేశాడండి? కనపడ్డాడు. కనపడి ఏం చేస్తాడు? అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? అప్పుడు అతడు 4వ వచనం మరొకసారి చదువుతున్నాను చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అయితే ప్రభువా నీ ఎవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దమస్కు మార్గంలో మొదటిసారిగా ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువారు కనపడ్డాడు. కనపడి ముందుకు వెళ్తున్నప్పుడు అసలు నువ్వెవరు, ఏంటి, ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రమాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువపడేది. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించేది. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక వండెను. ఇప్పుడు ఈ అపోస్తుల్లో ఉన్నటువంటి పేతురు గారు ఒకవైపు ఎవరికి బోధించారు? పేతురు గారు అంటే పేతురు గారు సువార్తను ఎవరికి బోధించారు? పేతురు గారు వచ్చేసి ఒకవైపు యూదులకి, ఈ యొక్క పౌలు గారు వచ్చి ఒకవైపు ఎవరికి బోధిస్తున్నారంటే అన్యులకు. అన్యులంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వారి. నిన్న కూడా ఒక సహోదరుడు, మా యొక్క స్నేహితుడు, ఒక ప్రార్థనా కూడికి వెళ్ళినప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఆ ఎంట్రన్స్లో ఏం చేస్తారంటే, జ్ఞాపకార్థ కూడికి కదా, అక్కడ ప్లేట్లు ఇస్తూ ఉన్నారనమాట. ప్లేట్లు భోజనం చేస్తాం కదా, అలాంటి ప్లేట్లు ఇస్తున్నప్పుడు ప్లేట్ అతను తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదంటే ఆయన అంటున్నాడు, నేను ఆ ప్లేట్ తీసుకుంటే నేను వేరే వాళ్ళగా కనపడతాను, వాళ్ళకి నేను వాళ్ళ కుటుంబస్తులుగా ఉండాలంటే నేనేం చేయాలి? క్రీస్తు ప్రేమను నేను చాటేవాడిగా ఉండాలంటే ఆ ప్లేట్ నేనేం చేయకూడదు? తీసుకోకూడదు. తీసుకుంటే నేను దూరం అయిపోతాను అంటున్నాడు. అంటే ఎవరి భావం వాళ్ళది కానివ్వండి. నిజం, కొన్ని సందర్భాల్లో మనము వేరుపరుస్తూ ఉంటాం. దేవుణ్ణి నమ్మనటువంటి వారిని, దేవుని నమ్మినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే హేళన చేస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? అలాగా చేయకూడదు. వాళ్ళకు కూడా విశ్వాసం వచ్చే విధంగా మనం ఏం చేయగలగాలి? వాళ్ళకు కూడా విశ్వాసం వచ్చే విధంగా మనం ఎదగగలగాలి. వాళ్ళకు కూడా విశ్వాసం వచ్చే విధంగా ఏ విధంగా ఎదగగలగాలంటే ఇలా ఎదుగుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు అన్ని జనులకి విశ్వాసం వచ్చే విధంగా ఏ విధంగా ఎదుగుతున్నాడండి?
దారి మార్గంలో వెళ్తున్నాడు, ప్రభు వచ్చి కనపడ్డాడు. దాదాపు 3 దినములు అన్నపానాలు పుచ్చుకోవాలి. ఏం చేయలేదు, 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా తన కళ్ళు కూడా కనపడకున్నటువంటి స్థితిలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అయితే 15వ వచనం, అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఏంటంటే పౌలు గారు ఏంటట, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం. ఈరోజు మనం కూడా అంతే కదా, మనకు కూడా అదే విధంగా విశ్వాసం వచ్చింది. మనం కూడా ఒక సాధనంగా దేవునికుంటూ ఉన్నాం. అది ఎంతమందికి మన విశ్వాసాన్ని బలపరచగలుగుతున్నాం, ఎంతమందికి మన విశ్వాసాన్ని చూపించగలుగుతున్నాం, ఎంతమందికి మనము ఆ విశ్వాసం వచ్చిందని నిరూపించుకోగలుగుతున్నామండి. పౌలు గారిని చూసి ఎంతమంది మారిపోయి ఉంటారు చెప్పండి. చాలామంది మారిపోయి ఉంటారు కదా, చాలామంది మారిపోయి ఉంటారు. ఇప్పుడు మనల్ని చూసి ఎంతమంది మారుతున్నారు, మనల్ని చూసి ఎంతమంది ప్రభు దగ్గరకు రాగలుగుతున్నారు, మనల్ని చూసి ప్రభువులో ఎంతమంది నడుస్తున్నారంటే ఎంత రిజల్ట్ ఎంత అంటే దాదాపు 0 అని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోవడానికి కూడా మనం రేపు ఎక్కడిగినప్పుడు మనం ఏం చెప్పుకోగలమండి ప్రభు దగ్గర? మనకి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా ఎంతమందిని మనము దేవుని దగ్గరకు తీసుకురాగలిగామంటే, ఎంతమందిని తీసుకురాగలిగాం, ఎంతమందికి మనం దేవుని గురించి చెప్పగలుగుతున్నామంటే, దాదాపు మనము ఈ పౌలు గారి విషయంలో మనం చూసినప్పుడు ఏం చేశాడటండి, అనేకమైనటువంటి అన్యజనుల ఎద్దకి ఈయనే ఒక అన్యుడిగా ఉన్నాడు, ఈయనే ప్రభువు నామాన్ని దూషిస్తున్నాడు, ఈయనే ఏం చేస్తున్నాడు, ప్రభు అంటే ఇష్టం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి ఆయన్ను ఎక్కడికి పంపిస్తున్నాడట, దేవుని ఎరుగునటువంటి వారి దగ్గరికి. ఎవరి దగ్గరికి? అందుకే అది ఎథెన్స్ పట్టణంలో కూడా మనం చూసాం, అంతకుముందు వారంలో మనం చూసాం. ఆ ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎథెన్స్లో ఉన్నటువంటి మనుషుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, ఆ ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క వైఖరి ఏ విధంగా ఉందంటే, అన్యులు దేన్ని పడితే దాన్ని మొక్కుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా స్వార్థ చెప్పగలిగాడే వెళ్ళంటే. ఇప్పుడు ఈ పౌలు గారిని బట్టి ఎంతమందికి మారు మనసు అనేది కలిగిందండి. చూడండి 18వ వచనం, అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను అంటున్నాడు. ఏం రాలేంట ఆ కనుల నుండి? ఆ కనుల నుండి ఆ పొరలు లాంటివి రాలే. ఆ పొరలు లాంటివి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన క్రీస్తు ఆయన ఏం చేశాడండి, పట్టుకున్నాడు. మనల్ని కూడా ఆ విధంగా పట్టుకున్నాడు. మనమందరం కూడా ఈ విధంగా ఏర్పరచబడినటువంటి వారమే, మనమందరం కూడా ఆ విధంగా రక్షింపబడినటువంటి వారమే. కానీ ఆయన యొక్క ప్రయాస చూడండి ఎలా ఉందో, మన యొక్క ప్రయాస ప్రభువునందు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు చూడండి 22వ అధ్యాయం, అపొస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 22వ అధ్యాయం ఇక్కడ కూడా మనం చూసినప్పుడు 22వ అధ్యాయము 3వ వచనం. నేను అపొస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికీలోను తర్షులోను పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమునందును నిష్ఠయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తునై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి
దండించుటక యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళితిని. 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. 8వ వచనం. అందుకు నేను, ప్రభువా నీవెవడమని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. ఇక్కడ కూడా 22వ అధ్యాయం కూడా సేమ్ మనం 9వ అధ్యాయంలో ఏమైతే చదివామో అయ్యే మాటలు ఇక్కడ ఆయన యొక్క మారు మనస్సు ఎలా కలిగిందండి? ఆ విశ్వాసం అనే దానికి ఎలా వచ్చింది? వినుట వలన. ఈరోజు మనకు కూడా వినుట వలన విశ్వాసం వచ్చింది, కానీ మనకు కూడా విశ్వాసం వినుట వలన వచ్చింది, కానీ మనం ఏం చేయము? ఇంకొకరికి విశ్వాసాన్ని మనం తెప్పించలేము. కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యో ఫలానా ఆమె నోరు తెరిచింది అనుకోండి, వద్దు ఆమెను కదిలియొద్దు అంటారు. ఏమండి? మరలా ఎవరన్నా పురుషులు కూడా ఉంటారు, అమ్మో ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన ఏం చూడ్డు, స్త్రీ పురుషులను కూడా చూడ్డు. అంటే ఇలాంటి విశ్వాసంలో ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రార్థనకు వచ్చే వాళ్ళంటే ఉన్నారు, అమ్మో ఆమెను గదిలేదు, అమ్మో ఆయన్ని గదిలేదు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు. భయపడతారు. చూసారు ఎవరన్నా? ఎవరు మళ్ళీ వాళ్ళు? మరలా ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షరసం చేసేవాళ్ళే, మరలా బైబిల్ తరగతిలో ఉండేవాళ్ళే. దీన్ని బట్టి ఏమవుతూ ఉంటుందంటే అనేక మందికి విశ్వాసం రాకుండా పోతూ ఉంది. అనేక మంది విశ్వాసం ఏం చేయలేకపోతున్నారు? ఎదగలేకపోతూ ఉన్నారు. అందుకే అంటాడు ఇక్కడ. అయితే ఇప్పుడు పౌలు గారు మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు పౌలు గారు ఎదురు ఎవరన్నా వచ్చేవాళ్ళండి? పౌలు గారికి ఎదురుగా ఎవరన్నా వచ్చేవాళ్ళ? ఎవరు రాలేరు. ఎందుకు ఆయన దగ్గరకు రాలేరంటే ఆయన అంత గొప్ప హింసకుడుగా ఉన్నాడు. చాలామందిని హింసిస్తూ ఉన్నాడు, చాలామంది రోదన పెడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థనకు వచ్చే వీళ్ళందరిని కూడా ఏం చేస్తాడు? ఈ ప్రార్థనకు వచ్చే వీళ్ళందరిని కూడా హింసిస్తూ కఠినంగా వాళ్ళని బంధించి చంపేసేవాళ్ళు. అలాంటి అల్లరి చేసినటువంటి ఇతను ఇంత గొప్ప విశ్వాసం ఎలా వచ్చింది ఆయనకి? ఎలా వచ్చిందండి ఇంత గొప్ప విశ్వాసం? ఇంత గొప్ప విశ్వాసం రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన క్రీస్తు గురించి విన్నాడు. ఈరోజు మనం కూడా ప్రతిదినము వింటూ ఉంటాం, అయితే మనకేం రాదు? విశ్వాసం అనేది రాదు. వచ్చినటువంటి విశ్వాసంలోనే బలహీనపడుతూ ఉంటాం కదండి. ఈ వచ్చినటువంటి విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం ఏమవ్వకూడదండి? బలహీనపడకూడదు. బలపరిచేవారిగా మనం ఏం చేయాలి? ఉండాలి. అయితే అపొస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతును చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నన్ను నియమించి ఉన్నాడు అంటున్నాడు. ఏం చేశాడట? మన పితరుల దేవుడు ఏం చేశాడట? ఆ నీతిమంతులను చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమయ్యుందు. అంటే ఈ సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఈయన పౌలు గారు ఎలా ఉంటాడట? సాక్షిగా ఉంటాడు. ప్రతి చోట సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు దాదాపు ఎన్ని పత్రికలు రాశాడంటే పౌలు గారు? ఎన్ని స్థానిక సంఘాలు ఏర్పాటు చేశాడు? ఆ ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘాలు మొత్తం కూడా ఎలా ఉన్నాయి? పౌలు గారికి సాక్షిగా ఉన్నాయి. ఉదాహరణకి ఒక మాసిదోనియా సంఘం ఉందనుకోండి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి పౌలు గారికి అండగా ఉండేది. కారణం ఏంటంటే దేవుని పనిలో ఒక సాక్షిగా ఆయన ఉన్నాడు. అది ఎలా వచ్చింది పౌలు గారికి? అదంతా కూడా అంటే పౌలు గారికి అంత గొప్ప సాక్షిగా నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన వాక్యం వినడం, విశ్వాసం ఉంచాడు, మారు మనసు పొందాడు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారులను ఒప్పుకున్నాడు, మరలా ఏం చేశాడు? చివరగా బాప్తిస్మం పొందాడు. దాని వలన ఆయన అంత గొప్పగా ఏం చేయగలిగాడు? ఎదగలిగాడు. అది 16వ వచనం. కనుక నీవు అపొస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. కనుక నీవు
తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడుక్కొనమని చెప్పెను. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసముంచిన వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచునుంటిని కానీ బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములను కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. ఇప్పుడు యెరూషలేం ప్రాంతాన్ని విడిచి వెళ్ళమంటూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేనేం చేశాను? నా సాక్ష్యం మంచిది కాదు, నేను మంచివాడిని కాదు, నేను చాలా చెడ్డవాడిని. కనీసం స్టెఫెన్ను కూడా చంపినప్పుడు ఆ స్టెఫెన్ యొక్క చావుకి నేనేం చేశాను? సమ్మతించాను. అలాంటి క్రూరుడు నేను. మంచివాడిని అయితే మాత్రం నేను కాదు ప్రభువా. అయితే నువ్వేం చేస్తున్నావు? నన్నే ఎన్నుకుంటున్నావు. అందుకే అంటున్నాడు ఆయన, నీవు ఏమైతే విన్నావో, ఏమైతే విశ్వాసం ఉంచావో, ఆ విశ్వాసం ఉంచినటువంటి వాటిని, విన్నటువంటి వాటిని, ఇవన్నీ కూడా ఏం చేయి? అన్యజనులకు వెళ్ళి చెప్పు అని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడండి. ఈ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కువగా కూడా? అందుకే మన వాళ్ళ దగ్గర, మన మధ్యలో ఉన్నటువంటి వారు మన వాళ్ళు వాక్యం చెప్పారనుకోండి, ఏమంటారు? ఈయన మనవడే, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారులే అంటూ ఉంటాం. దాని విలువ ఏమవుతుందంటే మన వాళ్ళకి మనకేమవడం లేదు, తెలీదు. అందుకే పౌలు గారిని ఏం చేస్తాడు? పౌలు గారిని దూరంగా పంపించేస్తాడు, అన్ని జనుల ఎద్దకు పంపించేస్తాడండి. అన్ని జనుల ఎద్దకు పంపించినప్పుడు అక్కడ కూడా చాలామంది, ఏంటి అసలు ఈయన బోధ, చాలామందిని హింసిస్తున్నాడు కదా, ఈయనకి ఎలా విశ్వాసం వచ్చిందని చెప్పేసి ఆ విశ్వాసాన్ని బట్టి చాలామంది మారగలిగారండి. అంతే కదా? ఒక క్రూరుడు మారాడు అనుకోండి, ఒక హింసకుడు, ఒక దొంగ, ఒక త్రాగుబోతు, ఒక వ్యభిచారి, ఇలాంటిగా ఉన్నటువంటి వారు మారారనుకోండి, మారి దేవునిలో ఎక్కువగా కొనసాగుతున్నప్పుడు ఒక సాక్షిగా నిజంగా నిలబడగలగాలి. ఈ నిజంగా నిలబడినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అనేక మంది కొంచెం ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు? ఆయనకి విశ్వాసం ఎలా వచ్చింది? ఈరోజు ఆ విశ్వాసాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి? నా విశ్వాసం నేను ఎలా కనపరుచుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా తపన ఉంటుందండి. అందుకే మనం ఇదివరకు తెలిసి తెలియక మనము ఏం చేసాం? దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం. తెలిసి తెలియక దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు బలమైనటువంటి ఆహారం, బలంగా ఉంటున్నాం దేవునిలో మనం. ఈ బలంగా ఉన్నటువంటి మనల్ని చూసి అనేక మంది మారరా? అనేక మందికి విశ్వాసం తెప్పించలేమా అంటే తెప్పించగలమా? తెప్పించలేమా? తెప్పించగలం. అనేక మందికి మన విశ్వాసం ఏం చేయగలగాలి? తెప్పించగలగాలి. అయితే దాదాపుగా మనం చూసినప్పుడు ఈ పౌలు గారు, మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు చివరగా ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడతాడండి? ఎవరి దగ్గరికి వెళ్తాడు? అగ్రిప్ప. దాదాపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి అలాంటి గొప్ప ఆయన ఎదుటి నిలబడి మాట్లాడతాడు. అంటే దేవుడు చూసారా ఎలాంటి అవకాశాలు ఆయన కల్పించాడు? యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసిస్తూ యెరూషలేములో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళని హింసిస్తున్నాడు, చంపుతున్నాడు, కొడుతున్నాడు. ఇక ప్రార్థన అంటే పడదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి పౌలు గారు ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దాదాపు అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడండి, ఎంత దేవుని గురించి ఆయన విని ఉంటాడు, క్రీస్తు యొక్క శ్రమను గురించి ఎంత నేర్చుకొని ఉంటాడు. ఈరోజు మనం చూడండి, వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, వారం ఆరాధన చేస్తాం,
వారం ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. కానివ్వండి, మనం ఈ విషయాలు ఏం చేయము, ఎక్కువగా ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడం. కానీ పౌలు గారి యొక్క ఆసక్తి చూస్తారా, దాదాపుగా అగ్రిప్ప దగ్గరికి వెళ్ళి పౌలు గారు నిలబడ్డాడు. ఏమని నిలబడ్డాడు? ఏం తీసుకెళ్ళి నిలబడ్డాడు? ఆయన ఏదైతే విన్నాడో, ఏదైతే విశ్వాసం ఉంచాడో, అది ఆయన ఏ విధంగా అయితే బాప్టిజం పొందాడో దాన్ని గట్టిగా నమ్మాడు. నమ్మి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అగ్రిప్ప దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనము ఏం చేస్తామంటే, పలానోళ్ళకి ఎవరికన్నా వాక్యం చెప్పాలంటే ఏం చేస్తాం? వాళ్ళు వినరు, ఏం చేయరు, వాళ్ళ దగ్గరికి వద్దు, వాళ్ళు వినరు, అటువైపు వద్దు. మన వాళ్ళు చెప్తుంటారు ఆ ఇంటికి వద్దు, ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు వినరు. అన్నీ మనమే ఏం చేస్తుంటాం, చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఎలా వస్తుంది మరి విశ్వాసం? రాదు. ఎప్పుడైతే మనము ప్రయాసపడతామో, మనముండే క్రియలను బట్టి మనం బాగుంటామో, మనము దేవుల్లో ఎదుగుతూ ఉంటామో, విశ్వాసం అనేది మనకి అభివృద్ధి అవుతూ ఉంటుంది అనమాట. ఆ విశ్వాసంలో ఎదుగుతున్న ఆ అభివృద్ధిని చూసి అనేక మంది ప్రభువు దగ్గరకు రాగలగాలి, ప్రభువులోనికి మనం ఏం చేయగలగాలి, తీసుకురాగలగాలి. మరి ఈరోజు మనం చూసినప్పుడు మనమే బలహీనులుగా ఉంటే ఏమండి? చూడండి, అగ్రిప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పౌలు గారి యొక్క మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూడండి. మరి అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానం చెప్పసాగెను. రెండవ వచనం, 26వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 2వ వచనం. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక, యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమ ఎదుట సమాధానము చెప్పుకొనుచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మీతో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. అంటే ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు రివర్స్ అయిందండి కథ. ఏమైంది? ఇప్పుడు రివర్స్ అయింది. అనేక మందిని ప్రభు వైపున ఉన్నటువంటి వారందరిని కూడా హింసిస్తున్నటువంటి పౌలు గారు ఇప్పుడు ప్రభువుని నమ్మి బాప్టిజం పొందిన తర్వాత ఇప్పుడు ప్రభు గురించి బోధిస్తున్నారు. అది ప్రభు గురించి బోధిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు? ప్రభు గురించి చెప్పినప్పుడు ఒప్పుకుంటారా? ఇన్ని రోజులు నువ్వు ధర్మశాస్త్రం వైపు ఉండి, ఇన్ని రోజులు మా వైపు ఉండి, మరలా నువ్వే ప్రభు వైపు వెళ్ళిపోతావని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు? అగ్రిప్ప దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, 26వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 4వ వచనం. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. మొదటి నుంచి నేను ఉన్నటువంటి స్థితి నువ్వేం చేసావయ్యా? అందరికీ తెలుసు. అయితే వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన పితరుల్లోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిశీలనగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అది 6వ వచనం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది దానికి సువార్త అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు అగ్రిప్ప దగ్గర అంటున్నాడు, 7వ వచనం 26వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపుచున్నారు. దేవుడు మృతులను లేపును సంగతి నమ్మదగినది మీరేలా ఎంచుచున్నారు అని ఆయన్ని అడుగుతున్నాడు. దేవుడు మృతుల్లో నుంచి క్రీస్తు ప్రభు వారిని లేపతాడు కదా, అసలు మీరేమనుకుంటున్నారు అంటున్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను ఎలాగూ చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు ఏం చేశానట? సమ్మతించితిని అని ఈ జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ మొత్తం, ఈ నిజమంతా ఎవరి దగ్గర చెప్తున్నాడు?
అగ్రిప్ప దగ్గర చెప్పుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. ఉదాహరణకి ఒక మంచి అధికారి దగ్గర మన గురించి మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకుంటామండి? ప్రభు గురించి చెప్తామా? ఏం చేస్తాం అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏమన్నా కావాలని మనం కోరుకుంటాం కదా. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా ఏమన్నా మాకు ఇవ్వండి అని కోరుకుంటాం. కానీ ఈయనేమంటున్నాడు? ఉదాహరణకి ప్రాణాలు పోయే పరిస్థితి పౌలు గారికి. ఎలాంటి పరిస్థితి? ప్రాణాలు పోయే పరిస్థితి. ఎందుకు ప్రాణాలు వెళ్ళిపోతాయి? ఇంతకు ముందంతా కూడా ప్రభువునందు ఉన్నటువంటి వారందరిని కూడా శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు గురించి పోరాడుతూ ఉన్నాడు. మరి అడగరా మరి వాళ్ళు? ఇంతకుముందు ఈ విధంగా బోధించావు నువ్వు, ఇంతకుముందు నువ్వు ఈ విధంగా ఉన్నావు, మరలా ఏంటి నువ్వే ఇందులో ఇలా అయిపోయావని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన జీవిత సాక్ష్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 26వ వచనం. ఆయన ఏ విధంగా బాప్టిజం పొందాడు, ఏ విధంగా ప్రభు ఆయన కనపడ్డాడు, ఏ విధంగా ఆయన కనుల్లో నుంచి పొరల్లాగా రాలాయి, ఇవన్నీ కూడా ఎవరికి బోధిస్తున్నాడు అంటే దాదాపుగా పౌలు గారి యొక్క టార్గెట్ ఏంటంటే అగ్రిప్పకు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పాలి. అగ్రిప్పకు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. అగ్రిప్పకు కూడా వాక్యాన్ని బోధించడానికి ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలు మొత్తం ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉన్నాడు. అయితే 26వ అధ్యాయము అపోస్తుల కార్యక్రమం 14వ వచనం. మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోరలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుతా వింటేనే అప్పుడు నేను ప్రభువా నువ్వెవడవని అడుగగా ప్రభువు నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చి నేను నీకు కనపడబోవు సంగతులను గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుమో, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపుదనను అని ఈ జరిగినటువంటి స్టోరీ మొత్తం ఏం చేశాడండి? ఈ పౌలు గారి జీవితంలో జరిగినటువంటి స్టోరీ మొత్తం అగ్రిప్ప గారి దగ్గర చెప్పుకోవడానికి ఒక అవకాశం దేవుడు కల్పించాడు. ఆ కల్పించినటువంటి విధంగా వెళ్ళి ముందు నిలబడినప్పుడు ఏం చేస్తాడు? దాదాపుగా మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 19వ వచనం 19. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమును నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోను వారికి, యెరూషలేమును యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటేనే ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు. 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రకాశింపబోనని ప్రవర్తనను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులను ఘనులను సాక్ష్యం ఇచ్చుచుంటేనే అని యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తున్నాడంటే స్వార్థన ప్రకటిస్తున్నాడు. ఇదంతా కూడా ఏం చేస్తాడంటే ఆయన విని ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడును ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇక గొప్ప ఒక సాధనంగా దేవుని వైపు ముందుకు వెళ్ళాడు. అందుకే చాలా స్థానిక సంఘాలలో చాలా ఎక్కువైనటువంటి విశ్వాసాన్ని ప్రభు వైపు ఏం చేయగలిగాడు? నడిపించగలిగాడు. మరి ఆయనకు వచ్చినటువంటి విశ్వాసం ఎంత గొప్పగా ఎన్నుకొని ఉన్నాడండి? పౌలు గారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఏ విధంగా కనపరుచుకున్నాడు? అయితే చివరికి ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడండి. 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. అగ్రిప్పరాజా, తమరు ప్రవర్తన నమ్ముచున్నారా అంటున్నాడు. ఒకే మాట. ఎవరు ప్రవర్తలు? మనం ఆమోసు 3:7 మనం చూడగలం. ఏమని ఉంటుంది అక్కడ?
దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పించినటువంటి విషయాలు మొత్తం కూడా ఏం చేశాడట, ప్రవర్తనకు తెలియపరిచాడు. అందుకే ఏమంటున్నాడంటే ఇప్పుడు, అయ్యా అగ్రిపరాజా, మీరు ప్రవర్తన నమ్ముచున్నారా? ప్రవర్తలందరూ ఎవరి గురించి బోధించారండి? ప్రవర్తలందరూ కూడా ఎవరి గురించి బోధించారంటే క్రీస్తు గురించి బోధించి వాళ్ళ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రవర్తన నమ్ముచున్నారంటే ఈయనేమనాలి మరి? నమ్ముచున్నానని చెప్పాలా, నమ్మలేదని చెప్పాలండి? నమ్ముచున్నామనే చెప్పాలి. ఎందుకంటే ప్రవర్తలంతా కూడా ఎవరి గురించి బోధించారు? ప్రవర్తలందరూ కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచారు? క్రీస్తు యొక్క రాకడ కొరకే. అంతే కదా. యూదులందరూ కూడా ఏం చేసేవాళ్ళు? ఒక రాజును పంపిస్తానంటే మాకు తండ్రి దావీదు లాంటి రాజు కావాలి. యేసుక్రీస్తు వారు పుట్టి చనిపోయిన తర్వాత కూడా, పునరుద్ధరణ తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ చాలామంది మారలా. కారణం ఏంటంటే వాళ్ళు దేనికోసం ఎదురు చూశారంటే, రాజు అంటే ఎలాంటి రాజు కోసం ఎదురు చూశారు వాళ్ళు? యేసుక్రీస్తు వారు లాంటి రాజు కాదు, దావీదు లాంటి రాజు కావాలి వాళ్ళకి. చంపితే చంపాలి, కొడితే కొట్టాలి, రాజ్యాన్ని పరిపాలన చేయాలి, కత్తి తీసుకొని ఏం చేయాలి, అందరు నరికి పడేయాలి. అలాంటి రాజు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి రాజు ఎలాంటి ఆయన అంటే, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజు, మనుషుల హృదయాలను తాకే రాజు, మనుషుల్లో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని తీసే రాజు, మనుషుల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసే రాజు, మనుషుల్ని పరిశుద్ధులుగా మార్చే రాజు వచ్చారు. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన గురించి అంత గొప్ప సాక్ష్యాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాడంటే పౌలు గారు ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? దాదాపు అగ్రిప్ప దగ్గర తీసుకెళ్ళాడు. గొప్ప రాజు ఎదుట నిలబడి ఈ మాటలంతా కూడా క్రీస్తు గురించి మాట్లాడగలిగాడు. ఇంత గొప్ప మాటలు మాట్లాడగలిగాలంటే ఆయనకి ఎలా వచ్చింది విశ్వాసం? ఎలా వచ్చిందండి? వినటం వలన. మనకు కూడా ఈనాడు ఎలా వచ్చింది విశ్వాసం? ఇనుట వలన వచ్చింది. ఈ ఇనుట వలన వచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే చాలా చాలా బలంగా మనం కాపాడుకోగలగాలి. అయితే చూడండి, మనం చూసినప్పుడు 26వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 27వ వచనం. అగ్రిప్ప రాజా, తమరు ప్రవర్తన నమ్ముచున్నారా? నమ్ముచున్నానని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత గొప్ప సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని సౌలుతో చెప్పాను. ఏం చెప్పాడండి? ఇంత ఈజీగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావా పౌలు అంటున్నాడు. ఈ సౌలుగా ఉన్నటువంటి ఈయన పౌలుగా మారి ఈ పౌలుగా గొప్ప పరిచర్య చేస్తున్నాడు దేవుని కోసం. ఎలా వచ్చింది విశ్వాసం అంతా కూడా అంటే ఒక్కటే, వినడం ద్వారాగానే. మనం అలా కాదు, వింటాం. ఈ గేట్ దాడుతున్నాను, చర్చ్ కాంపౌండ్ దాడుతున్నాను, మనం ఏం చేస్తాం? మరలా ఇక్కడే దాదాపుగా మేబీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మనం ఏం చేస్తాం? ఒక్కోసారి గొప్పగా ఎదగలేకపోతూ ఉంటాం దేవుణ్ణి. ఆ విశ్వాసం అందుకే మనకు రావడం లేదు. విశ్వాసాన్ని మనం ఇంకొకరికి చెప్పలేకపోతున్నామంటే విశ్వాసం గురించి మనమే ఏం చేయలేకపోతున్నాం? ఈ మాటల్ని మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. అందుకే అంటాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, అగ్రిప్ప రాజా, తమరు ప్రవర్తన నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లోప్యముగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినిన వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాకనెను. అంటే గొప్ప బంధకాలలో అగ్రిప్ప ఉన్నాడన్నది, గొప్ప బంధకాలలో అగ్రిప్ప ఉన్నాడనేది ఎవరికి తెలిసింది? పౌలు గారికి తెలిసింది. ఈనాడు చూడండి, మనకు చాలామంది తెలుసు, చాలామంది దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం, చాలామందితో స్నేహం చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు దేవుళ్ళు లేరు అనుకోండి, వాళ్ళకి ఏమైనా వాక్యం చెప్తామండి? విశ్వాసాన్ని వాళ్ళకి బలపరుస్తూ ఉంటామా, బలహీనపరుస్తుంటామా? ఉదాహరణకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, అనారోగ్యంగా ఉందనుకోండి, ఆ విశ్వాసాన్ని బలపరుస్తామా మనము? దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు, నువ్వు దిగులు పడొద్దు, ఈ సమస్య నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడని మనం చెప్పగలమా? ఎంతమందికి చెప్తాం మనం? మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి జ్వరం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా బలపరిచి ఉంటామా? అంత అగ్రిప్ప స్థానం లేక వద్దులే. చిన్న వారికి ఏం చెప్తాం మనం వెళ్ళి? భయపడద్దు, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. అంటే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయగలగాలంటే వాళ్ళకి అప్లై చేయగలగాలి. ఏమండి?
ఎంతమందికి మనం చేయగలుగుతున్నామంటే, ఎంతమందికి ఆ విశ్వాసం మనము తెలియపరచగలుగుతున్నాం? దాదాపు ఈ పౌలు గారి విషయంలో మనం చూసినప్పుడు ఎంత దూరం తీసుకెళ్ళాడండి? ఎంత దూరం తీసుకెళ్ళాడు? అగ్రిప్ప గారి దగ్గరికి, అంటే ఆ యూదుల అధికారైనటువంటి అంత గొప్ప నాయకుడి దగ్గరికి సువార్తను తీసుకెళ్ళాడంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన విన్నాడు క్రీస్తు ప్రభు వారి గురించి. మన రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏం చూస్తాం మనం అక్కడ? వినుట ద్వారాగా విశ్వాసం కలుగును. ఏం కలుగుతుంది? వినుట ద్వారాగా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం ఈ రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఎట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడే. మన కుటుంబంలో కూడా అండి ఈనాడు అది ఏది ఏమైనా కానివ్వండి, మనం విశ్వాసం నుండి ఏమవ్వకూడదు, పక్కకి వెళ్ళిపోకూడదు. చాలామంది చాలా ఈజీగా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే చాలామంది ఎక్కువగా కూడా, మాకేం చేస్తాడు దేవుడు, మేము ఎంత దేవునిలో నమ్మకంగా ఉన్నాం, ఎందుకు మాకు ఇలా జరిగింది? అది మంచి జరిగినా చెడు జరిగినా అది ఏమి జరిగినా కానివ్వండి, మనం ఏం చేయగలగాలండి? యేసుక్రీస్తు ఒకే మాట అన్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచితే ఎలా ఉంటుందంటే 23వ వచనం, ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసేటప్పుడు ముందు విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఈ కొండను తీసి నేను సముద్రంలో అక్కడ ఆ వైపు పడేయగలను అనే అంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం అనుకుంటాం కదా, కొండ దగ్గర నిలబడి ఈ కొండను తీసి అక్కడ పడవేయగలనా? మనము పడవేయగలమా? మన వల్ల అవుతుందా? అసలు మనకు అసాధ్యమనేది కదా ఉండేది. ఏమండి? అందుకని అంటున్నాడు, మనం ప్రార్థన చేసేటప్పుడు, ఉదాహరణకు కొండను చూపించాడు కానీ కొండను తీసి అక్కడ పడేయమని అర్థం కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటున్నాడండి? మనం ఏదైతే సమస్య కలిగి ఉన్నామో, మనం ఏమైతే ఒక ఇబ్బందిలో కలిగి ఉన్నామో, మనం ఏమైతే పొందుకోలేకపోతున్నామో అవన్నీ కూడా నా దేవుడు నాకు దయచేస్తాడు అనేది మనం ఏం చేయాలి? చాలా గట్టిగా నమ్మాలి. నమ్మాలనా? అది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇందులోనే మనం చూసినప్పుడు ఈ రెండో సందర్భంలో మార్కు సువార్త 16వ అధ్యాయము, ఇందులోనే 16వ అధ్యాయము 14వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అప్పుడు అంటున్నాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏం చేయను? శిక్ష విధింపబడును. ఇప్పుడు ఆయన చనిపోయి పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అప్పుడు నమ్మారు వాళ్ళు. అప్పుడు తోమా కూడా అడుగుతూ ఉంటాడు, దయ్యము అనుకుంటాడు కదా తోమా. అనుకున్నప్పుడు ఆయన ఏమంటాడు? తోమా, నువ్వు కొంచెం ముందుకు రా, ఏం చేయి, నీ వ్రేళ్ళు నా చేతిలో ఒకసారి ఏం చేయి, ఒకసారి పెట్టు చూడు. ఎందుకు? ఇదిగో ఈ విధంగానే ఉన్నాయి చూడండి గాయాలు. అంటే వీళ్ళు ఆయన పునరుద్ధరణ అయినా కూడా శిష్యులు గట్టిగా నమ్మకం లేదు. పునరుద్ధరణై వాళ్ళు గదిలో మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. అప్పుడు నమ్మారండి. అంతకుముందు మీరు చూడండి, యేసుక్రీస్తు వారితో వాళ్ళు ఉన్నప్పుడు విశ్వాస జీవితం చూడండి శిష్యులది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత విశ్వాసం జీవితం మనం చూసినప్పుడు వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెళ్ళారు ముందుకి. కారణం ఏంటంటే, వాళ్ళు ఇవన్నీ కన్నులతో చూసిన తర్వాత క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తిరగా పునరుద్ధరణ అయిన దాకా ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక ప్రాణాలు ఇవ్వటానికి ముందుకు వెళ్ళిపోయారండి. కానీ ఈనాడు మనల్ని ప్రాణాలు ఇవ్వమండం లేదు. మరి ఏం చెప్తున్నాడు?
కనీసం ఈ విశ్వాసం ఎలా వస్తుందో కొంతమంది కన్నా మీరు ఏం చేయండి చెప్పండి. అందుకే కానాన్ అనే ఒక ఊరిలో మనం చూసినప్పుడు ఇది ఎక్కువగా చాలామంది కూడా వివాహంలో చెప్తూ ఉంటారు ఈ వాక్య భాగాన్ని. కానాన్ ఒక ఊరు ప్రాంతంలో వివాహానికి యేసుక్రీస్తు ప్రభువు వారితో మరియమ్మ గారితో ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత మనం చూసినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ వచనం, గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను కనపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు చేశారు, విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కన్నులతో చేసింది మాత్రమే చూసి వాళ్ళు విశ్వాసం ఉంచేవాళ్ళు, లేకుంటే వినేవాళ్ళు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు, ఈ అద్భుత కార్యాలు ఇవన్నీ ఎందుకు చేశాడంటే వాళ్ళలో విశ్వాసం కలగాలనే. కానీ వాళ్ళ విశ్వాసం ఎలా ఉన్నది? అంటే ఇవి కంటిన్యూగా కొనసాగించలేదే, మధ్యలో విడిచిపెట్టి చనిపోయాడు ఈయనని చెప్పేసి చాలా నిరుత్తులైపోయారు. ఆ నిరుత్తులై మధ్యలో ఉన్నప్పుడే ఆ మేడ గదిలో ఏం చేశాడు? ఆయన కనపడి ఏం చేశాడు? మీరు సందేహింపకండి, నేను సిలువ వేసి చనిపోయి పునరుద్ధరణైనటువంటి క్రీస్తును అని చెప్పి ఒక రొట్టె తీసుకొని ఏం చేశాడు? తుంచి వాళ్ళకి ఇచ్చాడు. ద్రాక్షరసం పాత్రలో వాళ్ళని చేయమని చెప్పాడు. వాళ్ళు ఇదంతా కూడా మీరు బాగా గమనించండి, ఈ అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆయన ప్రారంభ జీవితం నుంచి ముగింపు జీవితంతో ఆయనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మి ఆశ్చర్యపోయారు. అందుకే విశ్వాసం అనేది ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఇప్పుడు నమ్మారు తర్వాత నమ్మినప్పుడు వాళ్ళ విశ్వాస జీవితం ఎంత ముందుకు వెళ్ళిందండి, చాలా గొప్పకెళ్ళింది. ఈరోజు మనం కూడా చూడండి, మన కుటుంబాల్లో చాలా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. అయితే విశ్వాసంలో మాత్రం మనం ఏం చేయకూడదు? తగ్గకూడదు. విశ్వాసాన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ విధంగా బలహీనలు అయిపోతాం. ఈనాడు కూడా చూడండి, భార్యాభర్తల జీవితంలో కూడా ఈ భార్యాభర్తలు ఏక శరీరం అని చెప్పాడు. ఎవరు చెప్పింది? దేవుడు. లేదు మేము 2 శరీరాలుగా ఉంటామంటే అది శాపం. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, ఇరుకులైన, అది ఎలాంటి సమస్య అయినా కూడా మనం తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా ఎడవకూడదు. ప్రభు వారు మనల్ని ఇడిచారా? మనం ఒక్కోసారి చెప్పిన మాట వినం ఆయనకి, మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉంటాం, విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉంటాం. అలా విడిచిపెట్టినప్పుడు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టుంటే, ఆయన మనల్ని విడిచిపెట్టుంటే ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళం కదా మనము. కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చాలా గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇంకా మనం విశ్వాసంలో ఎదగాలి, ఇంకా పరిపూర్ణంగా తన బిడ్డలుగా మనం ఎదగాలన్నది దేవుని యొక్క నిర్ణయం. అందుకే ఉదయకాల సమయంలో విశ్వాసం అనేది ఎలా వస్తుంది, ఆ విశ్వాసం ఎలా వస్తుందని మనం పౌలు గారి విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, రెండోది యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పారు, ఆ విశ్వాసం ఎలా వస్తుందో చెప్పారు. విశ్వాసం అనేది రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం మనకు వస్తుంది. ఆ వినుట కూడా ఎవరి గురించి? క్రీస్తు గురించి. ఉదయం లేచినప్పటి నుంచి మనం ప్రార్థన చేసుకోవడం, కనీసం మనకున్న సమయంలో ఒక 10 నిమిషాలు బైబిల్ చదవడం. అర్థమవుతుందండి? మరలా పనికి వెళ్ళేటప్పుడు మన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మరలా ఒక ప్రార్థన, తండ్రి నేను బయటికి వెళ్తున్నాను, నా విశ్వాసాన్ని నేను ఎడవకూడదని బలంగా మనం దేవుల్లో ఎదగడం. ఒకవేళ ఇంట్లోనే ఉంటే మనకి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా ఒక అరగంట దేవుని దగ్గర పెట్టి స్థానిక సంఘం గురించి కానివ్వండి, భార్యాభర్తల గురించి కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, అవన్నీ మనం ముందర పెట్టి పర్సనల్గా మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అలా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా విడిపింపబడదు. మీరు ఒక రాహాబు చూడండి, మీకు అందరూ బాగా తెలుసు. ఇజ్రాయేలీల గురించి ఉన్నటువంటి ఆ యొక్క ఎరుకో గోడల పైన ప్రాకారంలో ఉన్నటువంటి రాహాబు, ఆమె అంటదే, మీ గురించి నేను వినినప్పుడు, మీ దేవుని గురించి వినినప్పుడు నా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయి ఒక వేశ్య మారు మనసు పొందిందండి. దేనివల్ల? వినటం వల్ల. దేని గురించి వినుంటుందామె? దేవుని గురించి. ఆ ఇజ్రాయేలీని కాపాడినటువంటి విధానం మొత్తం కూడా ఆమె తెలుసుకుని ఆమెకి ఏమర్థమైందంటే, ఈ పనికి మన జీవితాన్ని నేను విడిచిపెట్టాలి, నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలని చెప్పేసి వెళ్ళి అడిగింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఈరోజు మనం కూడా
మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మన విశ్వాసం అనేది ఎలా వస్తుంది? ఒకవేళ విశ్వాసం మనకు వచ్చుంటే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా కాపాడుకోగలం. అలా కాపాడుకుంటూ మనము మన కుటుంబాలంతా కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.